వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది మనసు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఉండడం లేదు. ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది. సో ఇది ఎందుకు, దీన్ని న్యాచురల్ వేస్లో మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, దీని గురించి యోగా ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. జనరల్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండడం లేదని. సో మీ దగ్గరికే చాలా కేసులు వస్తూ ఉంటాయి. సో మనిషి ఇక్కడే ఉంటారు, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. సో ఏ పని చేస్తున్నా ఆ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడము, ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మనసు ఎందుకు అల్లకల్లోలం అవుతుంది, మనసు ఇక్కడ లేకుండా ఎందుకు పరిపరి విధాలుగా ఆలోచనలోకి వెళుతుంది, మరి ఏం చేయాలి? అందుకే మనసు కోతి లాంటిది అంటారు. అది ఒక చోట ఉండదు, అది ఒకేసారి 100 ఆలోచనలు తీసుకొస్తూ ఉంటుంది. మనసు ఏం చేస్తుంది అంటే చెయ్యి అని చెప్తుంది, చెయ్యొద్దు అని చెప్తుంది, చేస్తే బాగుంటుంది అని చెప్తుంది, ఇది చెయ్యొద్దు, ఇది మంచి పని కాదు అని చెప్తుంది, ఎవరు చూడట్లేదులే చేసే అని చెప్తుంది, ఎవరైనా చూస్తే మళ్ళీ ఎలా అని చెప్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మీ లోపల నుంచే వస్తున్నాయి. చెయ్యి, చేస్తే మంచిది కాదు, లేకపోతే పర్వాలేదు, ఎవరు చూడట్లేదు, ఇవన్నీ మనసులోంచే కదా వచ్చేది. ఈ ఆలోచనలన్నీ మనసులోంచే వస్తున్నాయి. ఇన్ని ఆలోచనలు తీసుకొస్తుంది అది మనసు అనేది. ఇక్కడ ఉండు అంటది, ఉండొద్దు అంటది, చెయ్యి అంటది, చెయ్యొద్దు అని అంటుంది. సో ఇప్పుడు మనం ఎందుకు, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఇదివరకు ఇది పిల్లలకు ఉండేది అనమాట. వీడికి అసలు ఏకాగ్రత లేదండి, కాస్త ఏకాగ్రత వచ్చేటట్టు చేయండి, 4 వేయండి, 4 మొటికలు వేస్తే వీరికి మెమరీ పవర్ పెరుగుతుంది అంటే, అప్పుడు స్కూల్స్ కానీ పిల్లలకి చెవి మెలిపెట్టడం, తర్వాత గుంజీలు తీయడం, చెవులు పట్టుకొని పనిష్మెంట్, అది లేట్గా వచ్చిన హోంవర్క్ చేయకపోయినా గుంజీలు తీయడం, తర్వాత నెత్తి మీద కొట్టడం, అంటే గట్టిగా కాదు, బేరింగ్ కొట్టడం. సో ఇట్లాంటివి చేసేవాళ్ళు. తర్వాత వీపు మీద ఇలా చరిచేవాళ్ళు అన్నమాట, మీద ఎట్లా 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 ఎట్లా. సో అది గుర్తొచ్చేది, అంటే ఫోకస్. సాధారణంగా పిల్లలకి అట్లా ఉండేది, వాళ్ళు అట్లా ఉండేది. ఇప్పుడు అసలు అందరికీ ఏమైపోయిందంటే, ఇప్పుడు మేమైతే ఏం చెప్తాం, యోగా చేయండి అని చెప్తాం. అంటే యోగాలో ఏం జరుగుతుంది అని అంటే, మీ శరీరం మనసు 2 కలుస్తాయి అక్కడ. ఎందుకు యోగానే చేయాలి అని చెప్తాము? ఈ శరీరం వేరుగా ఉంది, నీ మనసు వేరుగా ఉంది, ఈ 2 విడిపోతున్నాయి కాబట్టి మనకి ఇంత ఆందోళన, అందుకే ఇంత టెన్షన్. అంత పని అక్కడ ఉంది, చేయాలని ఉంది, చేయలేకపోతున్నాం, కానీ చెయ్యాలి, తప్పదు, ప్రయత్నం చేస్తున్నాం, ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ బాడీ పని బాడీ చేస్తుంది, మనసు పని మనసు చేస్తుంది. చేద్దాం సరే, ఆ పని దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొకటి గుర్తొస్తుంది, ఇంకోటి దానికి మీదకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మనం ఇక్కడ ఉండట్లేదు. ఉంటే జరిగిపోయిన దాంట్లో ఉంటున్నాం, లేకపోతే జరగబోయే దాంట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఏదైనా పని చేస్తే అమ్మో ఇలా అయిపోతుందేమో, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా చేసేస్తే, వాళ్ళు ఏదన్నా చేసేస్తే నన్ను ఏదైనా అయిపోద్దేమో, భయం, ఏదైనా అయిపోద్దేమో, ఏదైనా జరిగిపోతుందేమో అనే ఒక భయం అన్నమాట. ఈ భయం ఎందుకు వచ్చింది నీకు? నీ మీద నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను ఇలా చేసేస్తానేమో అంటే అక్కడ నమ్మకం లేదు కదా, ఎందుకు అలా చేసేస్తానేమో అని ఎందుకు వచ్చింది ఆలోచన? ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను అలా చేస్తే అక్కడ ఇలా అయిపోతుంది, నేను ఫెయిల్ అయిపోతాను, నేను ఫెయిల్ అయిపోతే ఇంకా నా ఫ్యూచర్ అంతా ఇంకా పాడైపోయింది. ఇంకా ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆ ఇంటర్వ్యూలో వాడు సెలెక్ట్ చేయకపోతే ఇంకా నాకు ఫ్యూచర్ లేదు. సో ఇంకా అప్పుడు ఇందులోనే రాలేదు, ఇంత పెద్ద దాంట్లోనే నాకు రాలేదు, పెద్ద సంస్థలో రాలేదు, ఇంకో వస్తే ఏంటి నా లైఫ్, నేను ఇంత కష్టపడ్డాను అందులో వస్తేనే నేను అనేది, నువ్వే నీకు మించిన టార్గెట్ నువ్వు పెట్టేసుకుని ముందే నువ్వు దాన్ని అక్కడికి వెళ్ళిపోయి ముందే వెళ్ళాల్సిన వచ్చినప్పుడు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ముందే నువ్వు ఊహించేస్తే నీకు ఆందోళన మొదలవుతుంది, టెన్షన్ మొదలవుతుంది, స్ట్రెస్ మొదలవుతుంది, ఇంకా ఏకాగ్రత ఉండదు ఆ పని మీద. ఎంతసేపు ఆ థాట్ ప్రాసెస్సే అదే వచ్చేస్తూ ఉంటుంది. లేదు వెనక్కి అయిపోయింది, అప్పుడు నేను అలా చేశాను కాబట్టి, అది ఆ మిస్టేక్ చేశాను కాబట్టి
నా జీవితం అంతా ఇలా అయిపోయింది. జీవితం అంతా ఎందుకు అలా అయిపోయింది? నువ్వు ఆ పని చేసినందుకు 1 నెల బాధపడ్డావేమో, సంవత్సరం బాధపడ్డావేమో, లేకపోతే 2-3 సంవత్సరాలు అసలు బాధపడ్డావు. హోప్ ఉండనట్లే ఫీల్ అవుతుంది. ఇంకా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు ఉన్నావు కదా, నీకు ముందు అవకాశాలు కనబడుతున్నాయి కదా. మరి అలా ఉన్నప్పుడు నువ్వు అందులోనే కూర్చుంటే ఎట్లా? ఇంకా అయిపోయింది నా జీవితం. ఏమైందండి, ఎందుకు అంత తొందరపడుతున్నారు? అలా అయిపోయిందండి, అలా గడిచిపోయిందండి, ఏం చేయాలి, నేను మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవడం అనేది మనకు ఒక వరం, అది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ మనకి. ఎన్ని రోజులు పట్టుకుంటావు? 1 సంవత్సరం పట్టుకుంటావు, 2 సంవత్సరాలు పట్టుకుంటావు. అందులోనే ఉండకూడదు. అందులో ఉంటే నువ్వు పాపం చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టు. మీరు ప్రెజెంట్లో ఉండండి, ఇప్పుడు ఉండండి, టైంతో ఉండండి, కాలంతో పాటు ఉండాలి. కాలం అంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. ఒకవేళ మీరు అక్కడ వెళ్తే అక్కడ మాట్లాడతారు. మీరు ఏ పని చేస్తున్నారో అక్కడే ఉండండి. మీరు పాడుతున్నారనుకోండి, పాడండి. తింటున్నారనుకోండి, తినండి. ఆ తినే దాని మీదే ఉండాలి. ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, బీరకాయ కూర, పచ్చడా, టేస్ట్ ఎలా ఉంది, పులుసు ఎలా ఉంది, అన్నం ఎలా ఉంది, పెరుగు ఎలా ఉంది, దాని మీదే ఉండాలి. నువ్వు ఇక్కడ అన్నం తింటూ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అది ఏమవుతుందో ఇదేమవుతుందో ఆలోచిస్తే, ఇది నువ్వు నీకు కావాల్సిన ఆ ఫుడ్లో రావాల్సిన విటమిన్స్, కావాల్సిన పోషణ నీ బాడీ తీసుకోలేదు. ఎందుకు? నువ్వు పూర్తిగా పని చేయలేదు. నీ మైండ్ ఎక్కడో ఉంది, నీ బాడీ ఎక్కడో ఉంది. సో పంచప్రాణాలు ఇక్కడ ఉండాలి. ఏ పని చేసినా కూడా అంత ప్రాణం పెట్టి చేయాలి. ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. ఏ పని చేసినా కష్టంతో పని చేయొద్దు. మీరు ఎప్పుడైతే మీరు ఇష్టంతో పని చేశారో, ఎంత కష్టమైన పని అయినా అది అసలు కష్టమనే అనిపించదు. ఎందుకంటే ఇష్టం కాబట్టి. ఆ ఇష్టం అనేది ఉండాలి. ఆ ఇష్టం అనేది ఎప్పుడు వస్తుంది? నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎస్, మనం తప్పు చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఎవరినో కొట్టట్లేదు, ఎవరి గురించో మనం మాట్లాడట్లేదు, మనం కూర్చుని ఊరికే సోది కబుర్లు చెప్పట్లేదు ఎవరితో. ఒక పని ప్రయత్నం చేస్తున్నాం, మనం చదువుకుంటున్నాం, లేదా బిజినెస్ చేస్తున్నాం, ఏదో ఉపయోగపడే పని ఏదైనా చేస్తున్నాం, నలుగురు వంట చేస్తున్నాం, ఇంట్లో వంట చేస్తున్నాం, ఏ పని అయినా దాని మీద పెట్టి చేయాలి. ఎప్పుడైతే మనం దాని మీద పెట్టమో మనం ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం, మనం బ్యాక్లోకి వెళ్ళిపోతామో అప్పుడే మీకు ఏకాగ్రత అనేది పోతుంది. ఇక్కడ కూర్చుని నేను ఒక సినిమా స్టార్ని అయిపోవాలి అని చెప్పేసి కూర్చుని అతను అయిపోయి తలుచుకుంటే ఉపయోగం ఏముంది? అతను చేసే డాన్సులు అతను చేసే, నువ్వు అవ్వాలి అని అనుకుంటే నువ్వేం చేయాలో నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు అతనే చేసుకుంటే నీకు ఉపయోగం లేదు. అతను నువ్వు ఆదర్శంగా తీసుకో, కానీ నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? నీ ఇన్కమ్ ఏంటి? ఇవన్నీ ప్రతిదానికి ఇంతే, ప్రతిదానికి ఇలానే ఉంటుంది. ప్రతి దాంట్లో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు మనం ఫేస్ చేయాలి. టైంతో ఉండండి. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పెద్దవాళ్ళు అదే చెప్పారు, యోగా కూడా అదే చెప్తుంది. కాలంతో పాటు కలిసి నడవండి. కాలంతో పాటు కలిసి నడిస్తే కాలం కలిసి వస్తుంది అని అంటారు. ఎందుకన్నారు ఈ మాట? మనం ఆ టైంలో ఉండాలి, ఈ సెకండ్లో ఉండాలి. ఏ పని చేస్తుంటే పని చేస్తా, పడుకుంటే పడుకో, పాడితే పాడు, తింటే తిను, మూవీ చూస్తున్నావా చూడు ఆ మూవీ, మళ్ళీ అవి మూవీ చూస్తూ ఏంటి అనవసరంగా నేను టైం వేస్ట్ చేసేసుకుంటున్నానేమో. చాలామంది ఏదైతే వచ్చారో ఆ ఎంజాయ్మెంట్ చేయలేరు. ఏదైతే పూర్తిగా ఉంటుందో అది పూర్తిగా ఏది చేయలేరు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. సో ఎప్పుడూ టైంతో ఉండండి. ఇప్పుడు నేను వచ్చాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తాను, నేను చేయగలనా అనేది రాకూడదు. అక్కడ మీకు టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, మీ మీద మీకు నమ్మకం పోతుంది, యాంగ్జైటీ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఫెయిల్. ఎస్, ఆబ్వియస్లీ. సో యోగాలో దీనికోసం కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏదైనా ఆసన? ధారణ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధారణ రావాలి అని చెప్తాం. ధారణ ధ్యానం అని అంటాం. ధారణ లేదే ధ్యానం లేదు. ధారణ ఎలా రావాలి? దానికి క్రమశిక్షణ, యమనియమాలు ఉండాలి, అంటే ఆసనాలు ఉండాలి. ఆసనాలు అంటే ఓ పెద్ద పెద్ద ఆసనాలు ఏం కాదు. కంఫర్టబుల్గా ఒక 4 ఆసనాలు బాడీ స్ట్రెచ్ చేసుకోవాలి రోజు. కంఫర్టబుల్గా మనం కూర్చుని కంఫర్టబుల్గా ఏదైనా ఒక పని చేస్తాం కదా రోజు. బాడీ ఎప్పుడు కూడా టైంకి తినాలి, మితంగా తినాలి, తర్వాత మంచి నిద్రపోవాలి. నిద్రపోకుండా రాత్రంతా చదువుకునో లేకపోతే పని చేసుకునే ఉండి పగలు పడుకుండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తాయి. సో ధారణ వెళ్ళిపోతుంది, అంటే ఏకాగ్రత పోతుంది, మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. మీకు కాన్సన్ట్రేషన్ కావాలి అని అంటే యోగా ఏది చేసినా కూడా మేము అదే చెప్తాం. మీరు యోగాలో ఏది తీసుకున్న ప్రాణాయామం, ఆసనాలు, తర్వాత ముద్రలు ఎన్నో ఉన్నాయి. చాలా సింపుల్గా చెప్పాలంటే ధారణ రావాలి అని అంటే మీరు
ప్రశాంతంగా కూర్చుని ఇట్లా అన్ని చేతి వేళ్ళు టిప్స్ అట్లా జాయిన్ చేసి అలా కూర్చోండి. ఫోకస్ అన్నమాట. ఇది బ్రెయిన్ టిప్స్ ఇవన్నీ జాయిన్ చేస్తే బ్రెయిన్ నర్వ్స్ ఉంటాయన్నమాట. మీకు ఇమీడియట్లీగా మీకు రిలాక్స్ అవుతారు. తర్వాత మెమరీ అండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా పని చేయడానికి ఆ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి, ఏం లేదు, జస్ట్ కళ్ళు తెరిచి, కళ్ళు కూడా మూసుకోవద్దు, కళ్ళు తెరిచి మీరు కంటిన్యూస్గా ఒక పెట్టుకుని ఒక క్యాండిలో ఒక లైటో ఒక ఆబ్జెక్టో ఏదో కరెక్ట్గా మీ హైట్లో పెట్టుకుని దాని వైపే చూస్తూ కూర్చోండి. అంతే, అలా చూస్తూ కూర్చోండి. ఎప్పటి వరకు అలా కళ్ళంటా నీళ్ళు వస్తాయన్నమాట. అప్పుడు వరకు అలా రోజు ఒక 5-10 నిమిషాలు అలా చూస్తూ కూర్చున్నారు అంటే మీకు దారిన వచ్చేస్తుంది. ఓకే. ఎంత వర్క్ చేసుకునే వాళ్ళు కానీ నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను, నేను పని చేయలేకపోతున్నాను, దీనివల్ల నాకు బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేయండి. సింపుల్, ఏదైనా ఒక చిన్న డాట్ పెట్టుకోండి, ఒక ఇష్టమైన ఫేస్ పెట్టుకోండి, లేదా అన్నిటికన్నా మంచిది ఏది అంటే దీపం, లైట్, జ్యోతి త్రాటకం అని అంటాం దాన్ని. ధారణ పెరగాలంటే త్రాటకం చేయాలి. జ్యోతి త్రాటకం అంటే లైట్. ఆ కరెక్ట్గా అంటే మరీ ఇలా కిందకి కానీ ఇలా పైకి కానీ ఉండకూడదు అన్నమాట. మీ హైట్లో అట్లా ఏదైనా ఒక చిన్న స్టూల్ వేసుకుని ఈ హైట్ వచ్చేటట్టుగా పెట్టుకుని దాని వైపే చూస్తూ ఉండాలి. దీనివల్ల కళ్ళకి మంచిది, డ్రై ఐస్ తగ్గుతాయి, తర్వాత మంచి నిద్ర పడుతుంది, సౌండ్ స్లీప్లోకి వెళ్తారు, ఫోకస్ బాగా కుదురుతుంది, ఏకాగ్రత వస్తుంది అన్నమాట. ధారణ లేనిదే ఏదీ లేదు, ధ్యానమే కాదు ఏదీ లేదు, ఏ పని చేయలేం. ధారణ ఉండాలి. ధారణ అంటే ఏకాగ్రత ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏకాగ్రత, ఈ ఫోకస్ అనేది అది ఎలా జరుగుతుంది అంటే మైండ్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మీ మైండ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ మైండ్? మైండ్ అనేది ఆలోచనలే కదా, థాట్సే కదా. రకరకాల థాట్స్ని ఆ సమూహంలాగా వచ్చే థాట్స్ని ఒకదాని తర్వాత ఒకటే థాట్స్ని మీరు మైండ్ దగ్గరికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఇంత డిస్టర్బ్గా ఉంది అన్నప్పుడు మీరు శ్వాస దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, ధారణ పెరగాలంటే ఇది చేయండి. మీ మైండ్ డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, కూర్చోండి హాయిగా, అలా ప్రశాంతంగా కూర్చుని కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోండి. తీసుకున్న తర్వాత కొన్ని సెకండ్స్, 5 సెకండ్స్ ఆపండి అలా. తర్వాత మెల్లగా కుడి ముక్కుతో వదిలేసేయండి. మళ్ళీ కుడి ముక్కుతో తీసుకోండి, ఆపట్టు మళ్ళీ 5 సెకండ్స్, మళ్ళీ ఎడమ ముక్కుతో వదిలేసేయండి, మళ్ళీ తీసుకోండి, ఆపట్టు. అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్ చేస్తున్నాం, కానీ తీసుకున్న ప్రతిసారి లోపల ఒక 5 సెకండ్స్ ఆపుతున్నాం. మీరు శ్వాసను ఆపండి, మీ మైండ్ ఊరికే కదలకుండా చక్కగా మీరు చెప్పినట్టు వింటుంది. మీరు మైండ్ దగ్గరికి వెళ్ళకండి. మైండ్ దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటంటే వెళ్ళి కూర్చొని మెడిటేషన్లో కూర్చోవడం, దాన్ని కంట్రోల్ చేయడం అలాంటివి చేయొద్దు. మైండ్ చాలా చాలా పవర్ఫుల్. ఇంతవరకు మైండ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది, కానీ హ్యూమన్ మైండ్ అనేది, మనిషి మెదడు అనేది ఇంకా ఎవడు తయారు చేయలేడు. అది సృష్టి రహస్యం. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది. అందుకని దాని జోలికి వెళ్ళకుండా మీరు శ్వాసను కంట్రోల్ చేయండి. శ్వాసను ఆపడానికి ట్రై చేస్తే మీ మైండ్ మీ మాట వింటుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఈ మధ్య కాలంలో అయితే కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోయింది. సో చాలామంది కూడా యోగా వైపు చూస్తూ ఉన్నారు, యోగాతో సాధ్యం అవుతుందని. నిజంగానే మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది, అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సో కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, చిన్నపిల్లల విషయంలో ఇంకా ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా ఒక్కసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు మ్యామ్.